రాష్ట్రంలో ఓట్ల పండుగ మొదలైంది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా నక్సల్స్ ప్రభావితమైన 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు, మరో 3 చోట్ల సాయంత్రం 4 గంటల వరకు సాగుతుంది. మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశపు అతిపెద్ద ఓట్ల పండుగ రోజు వచ్చేసింది. ఎన్నికల తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. శాసనసభకు 2,118 మంది అభ్యర్థులు, లోక్సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు తెలుగుదేశం, వైకాపా, జనసేన, కాంగ్రెస్, భాజపా, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ సహా స్వతంత్రులుగా బరిలో నిలిచారు. 3,93,45,717 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 10 లక్షలకు పైగా యువత తొలిసారి ఓటేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,957 మంది హిజ్రాలు, 56,908 సర్వీస్ ఓటర్లు, 5,323 మంది ప్రవాసాంధ్రులు ఓటును నమోదు చేసుకున్నారు. మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాల్లో శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో 9,000 పైచిలుకు కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 200 మందికి పైగా కేంద్ర ఎన్నికల పరిశీలకులు, 1,000 మంది మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులు ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షించనున్నారు. వెబ్కాస్టింగ్తో పాటు వీడియో రికార్డింగ్ ద్వారా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు, 500 మీటర్ల దూరంలో నిషేధాజ్ఞలు విధించారు. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ 85,000 మంది పోలీస్, పారామిలిటరీ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని ఈసీ స్పష్టం చేసింది. దివ్యాంగ ఓటర్లు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11 గంటల పాటు జరిగే ఓటింగ్తో పోలింగ్ శాతం గణనీయంగా నమోదు కావచ్చని అంచనా వేస్తోంది ఈసీ. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,436 మంది ఓటర్లు ఉండగా విజయనగరంలో అత్యల్పంగా 18,18,113 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 10,15,000 మంది ఉన్నారు. మొత్తం 45,920 పోలింగ్ కేంద్రాలు ఉండగా 9,000 సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఎన్నికల ఏర్పాట్లు, నమూనా ఓటింగ్ సహా ఇతర అంశాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా విజయవాడ నుంచి పోలింగ్ ప్రక్రియ వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశ का सबसे बड़ा त्योहार గా వ్యవహరిస్తున్నటువంటి
దేశపు అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైంది. మనం చూడొచ్చు పోలింగ్ స్టేషన్లో బారులు తీరులు ఉన్నటువంటి ఓటర్లని స్పష్టంగా చూడొచ్చు. వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి పడమట ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. పడమటలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్లో ఇప్పటికే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సరిగ్గా 6:45 వచ్చి క్యూ లైన్ల నుంచి ఉన్నారు. సరిగ్గా 7 గంటలకి ఈ పోలింగ్ ప్రారంభమైంది. అంతకుముందు గంటన్నర ముందుగా అంటే 5:30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. రాజకీయ ఏజెంట్ల సమక్షంలో 50 ఓట్లను లెక్కించారు. మాక్ పోలింగ్ ద్వారా అన్ని ఈవీఎంలను తర్వాత క్లియర్ చేసిన తర్వాత పూర్తిగా సీల్ వేసి ఆ తర్వాత ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఈ 45,920 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మకంగా 9,000 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ఇవాళ 11 గంటల పాటు సుదీర్ఘంగా ఈ పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఈ మొత్తంగా 3,93,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఇవాళ వినియోగించుకోబోతున్నారు. ఇందులో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. 1,98,00,000 మంది పైగా మహిళా ఓటర్లు, అలాగే 1,94,00,000 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు కూడా 56,000 మంది ఉన్నారు. ఇక దివ్యాంగ ఓటర్లకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 5,27,000 మంది పైచిలకు దివ్యాంగ ఓటర్లు కూడా ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇక్కడ ర్యాంపులు, అలాగే అందులకు బ్రెయిలీ లిపిలో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లను కూడా అందించే విధంగా ఇక్కడ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి ఇవాళ కొంచెం ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నందున ఇక్కడ షామియానాలు అలాగే నీటి వసతిని కూడా కల్పించారు పోలింగ్ కేంద్రాల్లో. మొత్తం శాంతియుతంగా అన్ని చోట్ల కూడా పోలింగ్ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో 85,000కు పైగా పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు బలగాలు అలాగే పారామిలిటరీ బలగాలను కూడా బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి విశాఖలో ఉన్నటువంటి అరకు, పాడేరు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరంలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి మొదలై సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అలాగే పార్వతీపురంలో మాత్రం పార్వతీపురం, కురుపాం అలాగే సాలూరు నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే మిగతా అన్ని చోట్ల కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈసారి పోలింగ్ శాతం 80% వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘం కూడా అంచనా వేస్తుంది. మొత్తం మీద ఇంతమంది ఓటర్లు కూడా 175 శాసనసభ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్లు ఇవాళ ఓటర్లంతా కూడా వేస్తారు. దీనికోసం శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని పార్టీల నుంచి 2,118 మంది అభ్యర్థులు ఇవాళ బరిలో నుంచున్నారు. వాళ్ళ అదృష్టాన్ని ఇవాళ పరీక్షించుకోబోతున్నారు. ఇక పార్లమెంటరీ నియోజకవర్గాలు 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తరఫున దాదాపుగా 319 మంది అభ్యర్థులు ఇవాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 175 నియోజకవర్గాలకు శాసనసభ నియోజకవర్గాలు అలాగే లోక్సభ నియోజకవర్గ 25 మంది అభ్యర్థులను కూడా బరిలో నిలిపాయి. జనసేన అలాగే ఇతర పార్టీ మాత్రం కొంచెం పొత్తుల ఆధారంగా కూడా అభ్యర్థులను నిలిపాయి. మొత్తం మీద ఇంతమంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని వాళ్ళ పరీక్షించుకోబోతున్నారు. మొత్తం సుదీర్ఘంగా 11 గంటల పాటు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియలో 80% పైగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తుంది. మొత్తం మీద సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటలకి నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తు పెట్టారు. సాయుధ బలగాలైనటువంటి పోలీసుల్ని అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పెట్టారు. అలాగే ఈసారి భద్రతా బలగాలు అనుకున్న దానికంటే భద్రతా బలగాలు దాదాపుగా 100 కంపెనీలు తక్కువ వచ్చాయి. అయితే ఆ స్థానంలో ఎన్సీసీ అలాగే ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను కూడా ప్రస్తుతం బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య లేకుండా శాంతియుతంగా వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగేందుకు పోలింగ్ జరిగేందుకు వీలుగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మొత్తం మీద ఈసారి ఓట్ల పండుగలో అతిపెద్ద దేశపు ప్రజాస్వామ్య అతిపెద్ద పండుగలో ఈసారి తొలిసారిగా చాలా అంశాలని ప్రవేశపెట్టింది. వీవీప్యాట్లు ప్రత్యేకించి బ్యాలెట్ యూనిట్లకు వీవీప్యాట్లను అనుసంధానించడం, ఆ వీవీప్యాట్లు ఎవరైతే ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారో ఆ ఓటును తాము వేసిన ఓటును చూసుకునే విధంగా ఈ వీవీప్యాట్లు కనిపిస్తాయి. వీవీప్యాట్లు దాదాపుగా 7 సెకండ్ల పాటు కనిపించే విధంగా వీవీప్యాట్లను కూడా సిద్ధం చేసింది.
దాదాపుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 5 పోలింగ్ స్టేషన్లు, ఒక్కొక్క నియోజకవర్గంలో 5 పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్లను కూడా లెక్కిస్తారు కౌంటింగ్ రోజున మే 23వ తేదీన. అయితే దాదాపుగా ఓటరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత దాదాపు 7 సెకండ్ల పాటు తమ ఓటు నమోదు చేసిన బ్యాలెట్ యూనిట్లో ఓటు నమోదు చేసిన తర్వాత 7 సెకండ్ల పాటు వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్ కూడా కనిపిస్తుంది. ఆ విధంగా పారదర్శకంగా తాము ఎవరికి ఓటు వేశామన్న దాన్ని నేరుగా ఓటర్ చూసుకునే వీలుంటుంది. ఆ తర్వాత వీవీప్యాట్లోనే ఆ స్లిప్ పడిపోతుంది. ఇలాంటి స్లిప్పులని అలాగే బ్యాలెట్ యూనిట్లతో పాటు వీవీప్యాట్లను కూడా నమోదు చేశారు ఈసారి అనుసంధానంగా. అయితే ఈసారి తొలిసారిగా ఓటర్లకు కూడా తమ ఫోటో ఐడి స్లిప్ ఇస్తున్నారు. ఓటర్ స్లిప్గా గతంలో కేవలం పేరు అలాగే పోలింగ్ స్టేషన్ నంబర్ మాత్రమే ఉండేది. ఈసారి ఫోటోతో సహా ఓటర్ జాబితాను కూడా పోలింగ్ సిబ్బందిని ముద్రించారు. అలాగే ఎన్నికల సంఘం ఓటర్ స్లిప్ను కూడా ఫోటో ఓటర్ స్లిప్గానే ఇస్తుంది ఓటర్లకి. ఈ విధంగా ఓటర్ కార్డుతో పాటు ఫోటో ఓటర్ స్లిప్ ద్వారా మాత్రమే వీరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈసారి అభ్యర్థుల ఫోటోలను కూడా బ్యాలెట్ యూనిట్లపై ముద్రిస్తున్నారు. వాస్తవానికి గతంలో కేవలం సీరియల్ నెంబరు అలాగే అభ్యర్థి తాలూకు పేరు, పార్టీ గుర్తు మాత్రమే, చిహ్నాలు మాత్రమే కనిపించేవి బ్యాలెట్ యూనిట్ మీద. కానీ ఈసారి అభ్యర్థి ఫోటోను కూడా స్పష్టంగా చూసుకునే విధంగా ఓటరు తమ అభ్యర్థి ఎవరికి ఓటు వేస్తున్నామన్న అంశానికి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి నుంచి ఉన్నారనే, ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నుంచి ఉన్నారు, తమ అభ్యర్థి ఎవరు అనే దాన్ని ఫోటో ద్వారా చూసుకునే వీలుగా ఆ ఫోటోను కూడా బ్యాలెట్ యూనిట్ పైన ముద్రించారు. మొత్తం మీద ఇలా అన్ని తొలిసారిగా ఉన్నటువంటి అంశాలు చాలా నమోదు చేసింది. మొత్తం మీద ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎందుకంటే తుది జాబితా ముద్రించిన తర్వాత దాదాపు జనవరి 11న ముద్రించిన తర్వాత మళ్ళీ మార్చి 23వ తేదీన మళ్ళీ తుది జాబితాను కూడా ముద్రించింది, విడుదల చేసింది ఎన్నికల సంఘం. దాంట్లో దాదాపు 25 లక్షల మంది ఓటర్లను నమోదు చేశారు. అలాగే దీంట్లో ఈ 25 లక్షల మందిలో దాదాపుగా 10 లక్షల మంది యువ ఓటర్లు కూడా 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి యువ ఓటర్లు కూడా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపుగా 45,920 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ 3 కోట్ల పైచిలకు 3,93,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దేశపు అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగలో తాము భాగం కాబోతున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. అన్ని చోట్ల కూడా 7 గంటల సరిగ్గా 7 గంటలకే ఈ పోలింగ్ ప్రారంభమైంది. అయితే మాక్ పోలింగ్ సమయంలో మాత్రం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అలాగే సాంకేతిక సిబ్బందిని కూడా మోహరించారు. దాదాపుగా 600 మంది బిహెచ్ఎల్ ఇంజనీర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మోహరించారు. ఎక్కడైనా సరే ఈవీఎంలు మొరాయిస్తే కనుక ఆ ప్రాంతాల్లో తక్షణం వెళ్ళి రిపేర్ చేసేలాగా ఈ ఇంజనీర్లు కూడా మోహరించారు. దాదాపుగా నియోజకవర్గానికి ఒక 3 ఇంజనీర్లు చొప్పున ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అలాగే ఈ ఎన్నికల అంశాన్ని, ఎన్నికల తీరును అలాగే పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా దాదాపుగా 200 మంది అబ్జర్వర్లు కూడా వచ్చారు. అలాగే రాష్ట్రంలో చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని మైక్రో అబ్జర్వర్లుగా నియమించింది. ఇలా స్వేచ్ఛగా శాంతియుతంగా అలాగే పారదర్శకంగా ఈ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. దాదాపుగా ఒక్కొక్క నిమిషానికి 3 ఓటర్ల చొప్పున ఇవాళ ఓటింగ్ వేసుకునే అవకాశం ఉంది. 11 గంటల సమయంలో మొత్తం ఓటర్లకు అంతమంది ఓటర్లు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ ఓటర్ స్టూడియో.